తిరుచానూరులో చెవిరెడ్డి హర్షిత్ రెడ్డికి అపూర్వ స్వాగతం. తిరుచానూరులో సోమవారం సాయంత్రం మీతోనే మీ హర్షిత్ రెడ్డి అనే కార్యక్రమంలో భాగంగా అపూర్వ స్వాగతం పలికిన తిరుచానూరు సర్పంచ్ రామచంద్రారెడ్డి మరియు శివాలయం చైర్మన్ శ్రీధర్ రెడ్డి. చంద్రగిరి ఎమ్మెల్యేగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని గెలిపించాలని గడప గడపలో వేడుకున్న చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఆయనకు ప్రజల నుండి అపూర్వ స్వాగతం లభించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు పంచాయతీలో ఓల్డ్ రేణిగుంట రోడ్డు, కొత్త వీధి, నేతాజీ వీధి, ఉషోదయ కాలనీ వీటిలో మీతోనే మీ హర్షిత్ రెడ్డి కార్యక్రమాన్ని సోమవారం సాయంత్రం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి మా అన్న మోహిత్ రెడ్డిని గెలిపించాలని కరపత్రాలు అందజేస్తూ స్థానికులను అభ్యర్థించారు. చెవిరెడ్డి చేసిన సాయం, జగనన్న సంక్షేమ పథకాలతో లబ్ధి పొందిన వారంతా మోహిత్ రెడ్డికి ఒక్క అవకాశం ఇవ్వాలని, కులం మతం పార్టీ అన్న తేడా లేకుండా అందరికీ మంచి చేసిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వారి అబ్బాయి అయిన మా అన్న మోహిత్ రెడ్డిని మీ కుటుంబ సభ్యునిగా భావించి ఆదరించాలని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి సంక్షేమం జరిగిందని స్థానికులు సంతోషం వ్యక్తం చేయగా వచ్చే ఎన్నికల్లో మోహిత్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. మీ ఆశీస్సులు, మీ అందరి దీవెనలతో తన అన్న ఎమ్మెల్యేగా గెలిపిస్తే మేము నిరంతరం మీకు అందుబాటులో ఉంటామని, తిరుచానూరుని ఎంతో అభివృద్ధి చేస్తామని స్థానికులకు తెలియజేశారు. మా అన్న మోహిత్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపిస్తే మా కుటుంబం మీకు ఎంతో రుణపడి ఉంటుందని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన ఓటర్లతో ఆత్మీయంగా మాట్లాడుతూ గత 5 సంవత్సరాల్లో జరిగిన ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేశామని అన్నారు. తిరుచానూరుని కూడా ఆదరించి అభివృద్ధి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తిరుచానూరు సర్పంచ్ రామచంద్రారెడ్డి, శివాలయం చైర్మన్ శ్రీధర్ రెడ్డి, ఎంపీటీసీ నరేష్ రెడ్డి, వార్డు మెంబర్లు మునీంద్ర రాయల్, రవి, వాసు, లోకేష్ రెడ్డి, డిస్ చంద్ర, ఆర్ఆర్ యువసేన వైఎస్ఆర్సీపీ నాయకులు రాజేంద్ర, చంద్రరాయల్, దూరవాసులు మోహన్, రమేష్, రాజారెడ్డి, చెంగా, వెంకటేష్, చింతలహరి, డిష్ మల్లి, వాసు, వైఎస్ఆర్సీపీ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. Thank you.
తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు పంచాయతీలో మీకోసం మేము కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఎంతో అద్భుతమైన స్పందన ప్రజల్లో కనబడుతోంది. ఏ విధంగా అయితే 2019లో మన జగనన్న ప్రపంచనం ఏ విధంగా అయితే వచ్చిందో ఇక్కడ సుమారు 45,000 మెజారిటీతో నాన్నగారు గెలిచారు. అంతకు మించి వచ్చే ఎన్నికల్లో మన ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి మోహిత్ రెడ్డి గారు 50,000కు మించి మెజారిటీతో రోజు గెలవడం కూడా ఖచ్చితంగా జరుగుతుంది. ఖచ్చితంగా ఈరోజు తిరుచానూరు పంచాయతీని ఒక ఆదర్శ పంచాయతీగా చేయడం కూడా జరుగుతుంది. సుమారు 6-7 కోట్లు పెట్టి ఈరోజు ఎప్పుడు లేని విధంగా సుమారు 20 ఏళ్ళకి సంబంధించి ఈరోజు 7 కోట్లు పెట్టి అభివృద్ధి చేయడం కూడా జరుగుతుంది. ఇంకా సంక్షేమం చూసుకుంటే మన జగనన్న ప్రభుత్వంలో చేసినట్టు ప్రతి ఇంటికి సుమారు 5 లక్షల నుంచి 6 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ప్రతి ఒక్క ఇల్లు లేని వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వడం, ఇల్లు కట్టించడం, అమ్మఒడి చేయూత అని చెప్పుకుంటూ పోతే సుమారు కొన్ని 30-40 రకాల పథకాలను ఈరోజు మన జగనన్న ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ప్రజలు ఎంతో భరోసాగా చెప్తున్నారు. వచ్చే రోజుల్లో ఇక్కడ మన ఎమ్మెల్యే మన మోహిత్ రెడ్డి గారిని, మన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకొని ఇదే విధంగా అభివృద్ధిని, సంక్షేమ పథకాన్ని కొనసాగిస్తామని ఖచ్చితంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులంటే కార్యకర్తలకు, మీడియా మిత్రులకు, నాయకులకు పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. జై జగన్ జై అదే